రుద్రంగి మండల కేంద్రానికి బతుకమ్మ తెప్పల నిర్మాణానికి 20 లక్షలు మంజూరు కాగా రామకృష్ణాపూర్ పల్లె అచ్చయ్యకుంట ఎల్లయ్యకుంట వద్ద నిర్మించే బతుకమ్మ తెప్పలకు బుధవారం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ భూమి పూజ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలు మహిళల కోరిక మేరకు బతుకమ్మ తెప్పల నిర్మాణం చేపట్టడం జరుగుతుందని, ప్రాంతీయ సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షిస్తూ మహిళల ఆధ్యాత్మిక విశ్వాసాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మరింత విస్తృతంగా నిర్వహించేందుకు ఈ తెప్పలు ఉపయోగపడతాయని అన్నారు. అలాగే వినాయక నిమజ్జనం జరుగుతున్నందున ప్రజలు భక్తిభావంతో సామరస్యంగా నిమజ్జనం జరుపుకోవాలని ప్రభుత్వం మరియు అధికారుల సూచనలు పాటించాలని అన్నారు. నిమజ్జనానికి క్రేన్ వాహనం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రుద్రంగిలో లో వోల్టేజ్ సమస్యను దృష్టిలో ఉంచుకొని 47 కోట్లతో సబ్స్టేషన్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయించానన్నారు. రానున్న రోజుల్లో రుద్రంగి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ గట్ల మీనయ్య, మాజీ సర్పంచ్ తర్రె మనోహర్, ప్యాక్స్ డైరెక్టర్ కేసిరెడ్డి నర్సారెడ్డి, ఆలయ చైర్మన్ కొమ్మిరె శంకర్, బీసీసీఎల్ అధ్యక్షుడు గండి నారాయణ, గ్రామశాఖ అధ్యక్షుడు సామ మోహన్ రెడ్డి, ఎర్రం గంగా నర్సయ్య, గడ్డం శ్రీనివాస్, ఆర్మూర్ నర్సయ్య, గండి అశోక్, పల్లి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. చేస్తూ రుద్రంగి గ్రామంలో చాలా రోజుల నుంచి మహిళా తల్లులు ఇక్కడ బతుకమ్మ మాకు ఆడుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుందని చెప్పని అన్నగారికి తెలియజేయగానే వారు రాబోయే బతుకమ్మ ఏర్పాట్ల కోసం ఇక్కడ ముందుగానే తెప్పలు ఏర్పాటు చేయాలని చెప్పి ఈరోజు భూమి పూజ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇంతకు ముందు ఇక్కడ మహిళలను పట్టించుకునే నాదులే లేడు. ఎందుకంటే మేము గతంలో సర్పంచ్గా చేసినప్పుడు ఇక్కడ డీజే ఏర్పాట్లు కానీ, లైటింగ్ కానీ, అదేవిధంగా తదితర కార్యక్రమాలకు నీళ్లు లేనప్పుడు చెరువులలో ఇక్కడ ఉన్నటువంటి చెరువులలో నీళ్లు నింపడం కానీ ఇలాంటివి చేయడం జరిగింది. ఇప్పుడు అటువంటి సమస్యలు లేకుండా ఇక్కడ ఖచ్చితంగా ఒక బతుకమ్మ తెప్ప ఏర్పాటు చేయడం ద్వారా వర్షం కొట్టినా కొట్టకుండా కానీ ఇక్కడ నీళ్లు ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి సహకరించిన పెద్దలకు కొన్ని రోజులుగా ఎక్కడెక్కడో చూసిన ఆడబిడ్డలు మా ఊరికి బతుకమ్మ తెప్పలు వస్తే బాగుండు అని ఎన్నో ఏళ్ల నుంచి కళ్ళు కంటున్నారు. అట్టి కళను రుద్రంగి బిడ్డ అయినటువంటి మన ఆది శ్రీనారాయణ గారు ఆడపడుచుల కళను నిజం చేసినందుకు ముందుగా ఆడపడుచుల పక్షాన మరియు రుద్రంగి గ్రామ ప్రజల పక్షాన అన్నగారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ఒక్కటే కాదు, ఎన్నో రంగాల్లో రుద్రంగి గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోతూ ఈ నియోజకవర్గంలో నా ఊరు అంటూ గుర్తింపు ఉండాలనే విధంగా ప్రతి ఒక్క పనిని 100 కోట్లలో ఇప్పటికీ రుద్రంగి గ్రామాన్ని తీసుకొచ్చి అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తున్నటువంటి గౌరవ ఎమ్మెల్యే ఆది శ్రీనారాయణ గారికి హృదయపూర్వక. రుద్రంగి గ్రామం లో వోల్టేజ్ సమస్య ఉందని గుర్తించి ఎవరు అడగకుండా కానీ కూడా రుద్రంగి ముద్దు బిడ్డ కాబట్టి మరి రుద్రంగిలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని తను గుర్తించి 33 KV 42 కోట్లతో మొన్నే శాంక్షన్ చేయించుకొని, అంతేకాకుండా మరి ఇంకా హాస్పిటలే కావచ్చు, మరి ఏటీసీ సెంటర్ కావచ్చు, చెప్పుకుంటూ పోతుంటే ఒక 100 కోట్లలో ఇవాళ రుద్రంగి గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తున్న నేతకు మన అందరం అండదండగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది రుద్రంగి గ్రామ ప్రక్షాళన అని తెలియజేసుకుంటూ వెమ్లాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఇటు సంక్షేమ కార్యక్రమాలు అటు అభివృద్ధి కార్యక్రమాలలో ముందుండి మరి పొద్దున లేస్తే పొద్దున 6 నుంచి మరి రాత్రి 11, 12 దాకా కూడా ప్రజల మధ్యలో ఉండి ప్రజల గుండెలలో నిలిచిన వ్యక్తి మన చిన్న రుద్రంగి మండల కేంద్రంలో మన సంస్కృతి సాంప్రదాయాల్లో భాగంగా బతుకమ్మ పండుగకు ఉన్నటువంటి విశిష్టత, దసరా పండుగ వచ్చే క్రమంలో బతుకమ్మ ఆటను కూడా మహిళా తల్లులందరూ కూడా కోలాహలాల మధ్య ఓ పండుగ వాతావరణంలో చిన్న బతుకమ్మ పెద్ద బతుకమ్మను పేర్చుకొని ఆ తర్వాత ఆయా గ్రామాల్లో చెరువులు కుంటల దగ్గర నిమజ్జనం చేసేటువంటి కార్యక్రమం, ప్రకృతిని పూజించే, పూలను పూజించే ఒక పండుగ, గొప్ప పండుగ. అలాంటి మహిళా తల్లులు ఆడేటువంటి ఆ బతుకమ్మ ఆటకు సంబంధించి నిమజ్జనం సందర్భంగా బతుకమ్మ తెప్పలు కావాలని ఈ ప్రాంతంలో పర్యటించిన క్రమంలో మహిళా తల్లులు గ్రామానికి సంబంధించిన పెద్దలు చెప్పిన క్రమంలో మరి శాండ్ ఫండ్ నుంచి జిల్లా కలెక్టర్ గారు చెప్పగానే 10 లక్షలు ఎల్లయ్యకుంట దగ్గర బతుకమ్మ తెప్ప నిర్మాణానికి, రామకృష్ణాపూర్ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళా తల్లులకు 5 లక్షల రూపాయలతోటి, తెనుగుపల్లె మదిన లింగంపేటగా పిలిచేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వారికి అచ్చేకుంట దగ్గర 5 లక్షల రూపాయలతోటి బతుకమ్మ తెప్పకు సంబంధించి నిధులు మంజూరు కాంపు చేసుకొని మరి ఈరోజు భూమి పూజ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఈ క్రమంలో మరో ప్రాంతంలో పోచమ్మ కుంట దగ్గర కూడా మరొకటి బతుకమ్మ తెప్ప నిర్మాణం అయితే బాగుండని చెప్పని ఆ ప్రాంతంలో కూడా పాత ఎస్సీ కాలనీ, కొత్తను కాలనీకి సంబంధించిన వాళ్ళు కూడా లేదు, అంబేద్కర్ దగ్గర ఉన్నటువంటి బీడీ కార్మికుల కాలనీకి సంబంధించిన వాళ్ళు కూడా పోతారని చెప్పని అక్కడ కూడా మరోడైతే బాగుంటుందని చెప్పని చెప్పడం జరుగుతూ ఉంది.
పోలీస్ యంత్రాంగము, రెవెన్యూ యంత్రాంగము, ప్రోటోకాల్ విభాగం ఉన్నటువంటి అధికారులు చెప్పేటువంటి సూచనలు సలహాలు తీసుకొని భక్తి భావంతో శాంతియుత వాతావరణంలో ఈ విఘ్నేశ్వరుడి మంటప నిర్వాహకులు గ్రామ పెద్దలకు సహకరించి భక్తి భావంతో నిమజ్జనోత్సవం కార్యక్రమంలో పాల్గొనాలని రాష్ట్ర ప్రభుత్వ పక్షాన కూడా అన్ని ప్రాంతాల్లో నిమజ్జనోత్సవానికి కూడా తగు ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నమాట చెప్తూ రేవంత్ రెడ్డి గారు సర్కారు వచ్చిన తర్వాత ఈ విఘ్నేశ్వరుడి మంటపాలకు కూడా ఉచితమైన కరెంటును ఇచ్చి, అంటే మన హైందవ సంస్కృతిలో తొలి పూజను అందుకునే ఆ విఘ్నేశ్వరుడి నవరాత్రుల సందర్భం కూడా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మరి ఉచిత కరెంటును ఇచ్చేటువంటి కార్యక్రమం మంటపాలు కూడా మనం చేసినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ మనము ఏ శుభకార్యము తలపెట్టినా అది నూతన గృహప్రవేశమే కానీ, పెళ్లికి సంబంధించి వివాహం జరిగే సమయంలో కానీ, ఏదైనా పరిశ్రమ పెట్టుకున్నప్పుడు కానీ, ఏదైనా దుకాణం పెట్టుకున్నప్పుడు ఏ కార్యక్రమము మనం ముందుగా తలపెట్టినా తొలి పూజ ఆ విఘ్నేశ్వరుడు చేసుకుంటాం. అలాంటి విఘ్నేశ్వరుడు నవరాత్రోత్సవాలు రంగరంగ వైభవంగా అన్ని గ్రామాల్లో, అన్ని వాళ్ళల్లో భక్తజన మండలికి సంబంధించినటువంటి వాళ్ళు, యువకులందరూ కూడా గ్రామాల్లో ఉన్నటువంటి పెద్దలు, పట్టణాల్లో కాళ్ళ పెద్దల సహకారంతో మరి అనేక ప్రాంతాల్లో విఘ్నేశ్వరుని నెలకొల్పుకొని బ్రాహ్మణోత్సవాల చేత చక్కటి పూజలు చేస్తూ ఉన్నారు, అన్నదానాలు చేస్తూ ఉన్నారు, కుంకుమ చేస్తూ ఉన్నారు.